తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర షురూ అయింది. వికారాబాద్ జిల్లా పరిగి నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన మీనాక్షి వారం రోజుల పాటు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర పార్టీ బలోపేతం కోసమే అంటున్నారు. కానీ పాదయాత్ర వెనుక పెద్ద కథే ఉందన్న చర్చ జరుగుతుందా? పార్టీ ప్రభుత్వంలో ఆధిపత్యం కోసమే మీనాక్షి నటరాజన్ టూర్ సాగుతోందా? ఇక తెలంగాణ కొత్త రాష్ట్ర చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికై ఏడాది కావస్తోంది. ఆ తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షిని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసి ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్కు రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు. ఆమె సింప్లిసిటీ చూసిన అధికార పార్టీ నేతలు షాక్ అయ్యారు. ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలని టెన్షన్ పడ్డారు. ఎప్పుడైతే మీనాక్షి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు గప్చుప్పయ్యారు. పార్టీ తీరును విమర్శించిన ఓ నేతపై వేటు వేశారు. ఆ తర్వాత ఆమె పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో జోక్యం చేసుకున్నారు. దాంతో మీనాక్షి నటరాజన్ షాడో టీపీసీసీగా మారిందనే చర్చ గాంధీ భవన్లో జోరుగా సాగింది. అంతేకాదు, ఏదైనా విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలంటే ముందుగా తనకు తెలియజేయాల్సిందే అని మీనాక్షి నటరాజన్ నేతలకు హుకుం జారీ చేశారని గాంధీ భవన్ వర్గాల టాక్. అటు మహేష్ గౌడ్ కూడా నిర్ణయాల విషయంలో తన అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితులను ఆయనకు కల్పించారు. ఇక కాంగ్రెస్ పార్టీని కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం ఇరుకున పెట్టేసింది. కంచగచ్చిబౌలి స్థలం విషయంలో ఆమె ఏకంగా సచివాలయంలో మంత్రులతో సమీక్ష నిర్వహించారు. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. అయితే కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్న మీనాక్షి మళ్లీ అదే తరహా రాజకీయం మొదలుపెట్టారు. ఇటీవల ప్రకటించిన పదవుల్లో కూడా ఆమె అనుకున్న వారికి మాత్రమే వచ్చేలా చేశారంటూ సీనియర్ నేతలు అంటున్నారు. సీనియారిటీకే ప్రయారిటీ ఇస్తారని ఆమె మొదట చెప్పినా జూనియర్లకు కూడా కట్టబెట్టారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కొద్ది రోజులుగా ఆమెకు సీఎం రేవంత్ రెడ్డితో సఖ్యత లేదని ప్రచారం సాగుతోంది. ఆమె ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఢిల్లీ నాయకులతో రేవంత్ రెడ్డికి కొంత గ్యాప్ వచ్చిందని, దీనికి ఆమెనే కారణమని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే గతంలో కాంగ్రెస్ ఇన్ఛార్జీలకు పూర్తి భిన్నంగా మీనాక్షి ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. గతంలో వైఎస్ హయాంలో చేపట్టిన పాదయాత్రలో కేవలం రాష్ట్రానికి చెందిన నేతలు మాత్రమే హాజరయ్యారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా పాదయాత్రను విజయవంతం చేశారు. భట్టి విక్రమార్క పాదయాత్రలోనూ అదే జరిగింది. అప్పటి ఇన్ఛార్జీలు ఎవరూ పాదయాత్రలను మొత్తం తానే నడిపించలేదు. కేవలం డైరెక్షన్స్ మాత్రమే ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వస్తే ఏ అంశాలు, సంక్షేమ పథకాలు తీసుకొస్తామని నేతలకు మాత్రమే చెప్పారు. అడపాదడపా 1-2 సభల్లో మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్తో పాటు జనహిత పాదయాత్రంతా పాల్గొంటున్నారు. సీఎం సొంత జిల్లా అయిన వికారాబాద్ జిల్లాలో ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంటే సీఎం కూడా ఈ సభకు దూరంగా ఉంటున్నారు. దాంతో మీనాక్షి తీరు సొంత పార్టీ నేతలకు ఇబ్బందిగా మారిందనే చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీలో పదవుల పంపకాల వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం ఎంతో మంది పోటీ పడ్డారు. దానికి సంబంధించిన ఫైనల్ లిస్టు కూడా ఏఐసీసీకి చేరింది. కానీ ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి ఆ లిస్టులేవి ఫైనల్ కావని, తాను ఇచ్చిందే తుది జాబితా అని నేతలకు తేల్చి చెప్పారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు సైలెంట్ అయ్యారు. మీనాక్షి నటరాజన్ ఇటు పార్టీ వివరాల్లో, అటు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని కొందరు నేతలు ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆమె రేవంత్ రెడ్డి విషయంలో సీరియస్గా ఉన్నారని ప్రచారం. అయితే రేవంత్ రెడ్డి కూడా పార్టీకి సంబంధించిన ఏ అంశంలోనూ తలదూర్చడం లేదు. వరంగల్ విషయంలో కూడా రేవంత్ ఆచితూచి వ్యవహరించారు. ఇప్పుడు రాబోయే కార్పొరేషన్ పదవుల్లో కూడా ఎవరిని వరిస్తాయో అనే విషయం మీనాక్షి చేతుల్లో ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మొత్తం మీద మీనాక్షి నటరాజన్ వ్యవహారం అధికార పార్టీకి తలనొప్పిగా మారిందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.